అందరు కూర్చోన్నామా? ఆ సిలబస్ కమిటీ ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా అన్న? అనుమానం, ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా? ఏ సిలబస్ చేంజ్ చేయాలనుకుంటారు, ఏం మాట్లాడాలనుకుంటారు? మాకైతే అవగాహన లేదు. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ వచ్చిర్రు. ఎందుకంటే సిలబస్ కమిటీ మారితే ఒక సబ్జెక్ట్ మారితే ఒక సబ్జెక్ట్ పక్క పడేసి వేరే సబ్జెక్ట్ చదువుకుంటాం మేము. కాబట్టి మీరు ఏదైనా సిలబస్ కమిటీ గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా అంటే మాకు చెప్తే మేము వేరే చదువుకుంటాం కదా. ఇప్పుడు దాకా 5-6 నెలలు అయిపోయింది సిలబస్ కమిటీ అని చెప్పి ఇప్పుడు దాకా దాని గురించి ఊసే లేదు. కాబట్టి మీరు కొన్ని బ్లండర్ మిస్టేక్ చేస్తారు. 29 ఒకటి, ఈ సిలబస్ మాట ఒకటి, 46 ఒకటి, ఇవి కనుక తిట్టుకుంటేనే మీ గవర్నమెంట్ మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కనుక అట్లా చేసినారనుకో ఇంకో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ అదో పాతాకింది. ఒకప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉండేదంతా అని చెప్పుకుంటారు నిరుద్యోగులు. ఇక మీ ఇష్టం, అది మీ ప్రతిగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడన్నా మా సమస్యలు పట్టించుకోండి. మీరు ఆ రోజు బస్ యాత్ర పోతున్నప్పుడు జెండా బాగుపి 2 సీటు బాగుపి మా తమ్ముడు వెళ్ళాలి, తమ్ముడు చేయాలి. ఆ రోజు అయితే పిలుస్తావు మంచిగా. పిలవలేదు, మీరు అవసరం వచ్చి మేము ఎవరిని పిలవలేదు. అదే చెప్తున్నా, మిమ్మల్ని జోగడం చాలా మంది నాకు సంబంధం లేదు, ఆ విషయం లేదు. నువ్వు ఎవరినైనా జోక్ కానీ వీళ్ళకి ఇబ్బంది. సరే అదైతే అయితే మొదటైతే ఉద్యోగాలు వేయండి అన్న. ఆగస్టు 15 ఉద్యోగాలు వేయకపోతే మాత్రం మరో ఉద్యమం స్టార్ట్ అయిపోతుంది. మీకు రానివ్వమని మాత్రం నేను ఈ వేదిక మీద నేను తెలియజేస్తున్నా. మీకు 15వ తారీఖు వరకు ఆగస్టులో మా అశోక్ సార్ అన్నట్టు మా మిత్రులు అన్నట్టు మీరు డెడ్ లైన్స్ పెట్టుకున్న ఆ డెడ్ లైన్స్కి అవకాశం రాకుండా చేసే ప్రయత్నం చేస్తా. వీలైతే రేపే ఎల్లుండే ముఖ్యమంత్రి గారిని కూడా నేను మిమ్మల్ని కలిసినా అని కూడా చెప్పాలి. ఇట్లా మీడియా ద్వారా చెప్పుడు కాదు కదా, మిమ్మల్ని కలిసినా ఇట్లా పోయినా అనే విషయం కూడా చెప్పాలి. ఒకటి మాత్రం నేను గమనించింది ఏంటంటే మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో మాకు అవకాశాలు ఏవి? మేము మీకోసం రోడ్డున పడి తిరిగితే ఇక్కడ కుర్చీల్లో కూర్చొని రాసుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. మరి మా సంగతి ఏంటని మీరు మమ్మల్ని నిలదీసినట్టుగా కనపడ్డది ఇక్కడ. ఇదే కాకుండా 2 లక్షల ఉద్యోగాల ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టు ఎంత మేరకు ఉన్నదో వాటి విషయాలు కూడా నా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయడం కాకుండా జీపీఓస్ కూడా సంబంధించి నేను పెద్దలతో మాట్లాడిన మీ కాడికి రావాలంటే ఏదో ఒకటి చెప్పకుండా నేను రావడం కూడా భావ్యం కాదు. కాబట్టి మీ రిప్రజెంటేషన్ మీరే ఎంచుకోండి. 10-15 ఎంచుకుంటే నేను ఒక 2-3 రోజులు ఒక ప్రయత్నం పెద్దలతోనే చేస్తా. ప్రయత్నం కాదు, సీరియస్గా మీతో ఉండేట్టు చేస్తా. మీరేంటంటే ఎందుకంటే అందరూ మీతో భయపడుతున్నది వస్తున్నప్పుడు కూడా దయాకర్ నువ్వు మరి లైబ్రరీ దానికాడికి పోతున్నావు, మళ్ళీ గొడవ అవుతుంది, రచ్చ అవుతుంది అంటే ఎవరి మీద గొడవ పెడతారు? మనోళ్ళు మన మీద గొడవ పెట్టడం కూడా మనం శత్రువులు లెక్క చూస్తామా? మన నిరుద్యోగులు, మన యువకులు తెలంగాణ కొరకు పోరాడిన రక్తం ఇది. ఎంత చైతన్యవంతమైన రక్తం. మాలాంటి వాళ్ళని ప్రశ్నించకపోతే మీరు ఇంకెవరిని ప్రశ్నిస్తారు? మేమే కదా ఆ రోజు మేము ఏ ప్రయోజనాల కొరకు ఏ జేఏసీలకు తెచ్చినామో నాకు తెలుసు. చెత్త ఏరుకునే వాళ్ళని కూడా జేఏసీలకు తీసుకొచ్చినాము. చెత్త జేఏసీ అని పెట్టి చిన్న చిన్న సంఘాలు వచ్చి ఆ రోజు మన కొరకు చేసింది. నేను ఏ ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తలేదు. నా ప్రభుత్వం కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నా. దానికోసమే మీ దగ్గరికి వస్తున్నాను నేను. లేకపోతే ఎందుకు చాలామంది చాలా పోస్టులు తీసుకొని హాయిగా ప్రశాంతంగా ఇంత రక్కస్ కొరకు ఇంత రచ్చ కొరకు ఎవరు రారు. కానీ మేము ముద్దాయిలం కావద్దు ప్రజల ముందు. ఎందుకంటే ఏ ప్రయోజనాల కొరకు తెలంగాణను సాధించుకున్నామో ఆ ప్రయోజనాలు సాకారం కావాల్సిన అవసరం ఉంది. అది మీలాంటి వాళ్ళకు మేలు జరిగితే మీరు కదా తెలంగాణ భవిష్యత్తు. రేపు ఇలా ఒక కొత్త అంశం వచ్చింది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు సంబంధించి. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 90% రిజర్వేషన్లు ఇస్తే మనం కూడా భూమిపుత్రులకు 80% రిజర్వేషన్లను అనుకున్నాం. కానీ అది చట్టరూపం దాల్చలేదు. దానికి సంబంధించిన అవసరం ఇప్పుడు చట్టరూపం దాల్చాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే కొత్తగా వచ్చే ఏ కంపెనీలోనైనా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భూమిపుత్రుని యొక్క ముద్ర ఉండాల్సిన బాధ్యత అయితే ఉన్నది. అది మనం అందరం చేద్దాం. నేను కూడా ఎందుకు మీకు ఈ మాట ఇస్తున్నంటే ఇక తెలంగాణ సాధించుకొని ఫ్రీ జోన్ ఉన్నట్టుగానే ఇక ఇప్పుడు కూడా ఉంటే తెలంగాణ ఎచ్చుడు ఎందుకన్నా ఆదిలాబాద్ బిడ్డ గోండ్ ఏడ్సే, నా ఖమ్మం బిడ్డ దళితుడు ఏడ్సే, నా మహబూబ్నగర్ బిడ్డ బీసీ ఏడ్సీ. అసలు ఇక ఇన్ని ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి? లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చి ఎవరికి పోతున్నాయంటే టెక్నికాలిటీస్ పేరు మీదనో లేకపోతే మేధో వలస పేరు మీదనో. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అయిపోయింది.
తెలంగాణ వల్ల ముఖం కనపడడం కూడా సమస్య అయిపోతున్న పరిస్థితులు ఇవి. అదే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉంటే చాలామంది దీంట్లో ఇంతకుముందు మా నాయకు మాట్లాడిండు నారాయణ ఖేడ్, ఆ ఆవేదన చూస్తుంటే మరి ఎవరికి చెప్పుకోవాలనే దాని దగ్గర ఇలా ప్రభుత్వంలో ఉండే నేను ఈరోజు ఎమ్మెల్సీగా ఉండొచ్చు కాక నా స్ట్రేచర్ ఎంతున్నది, నా స్టేటస్ ఎంతున్నది, నా బలం ఎంతున్నది అని కూడా నేను కూడా చూసుకోవాలి కదా. మీ నుంచి వచ్చిన విజ్ఞాపనల విషయంలో నేను నిజంగానే తెలంగాణ ఉద్యమకారు